నమస్కారం. నా పేరు వైనాల ప్రవీణ్ కుమార్, గౌతమ్ నగర్ మైనారిటీ డివిజన్ ప్రెసిడెంట్. మా ప్రియతమ నాయకుడు మైనపల్లి హనుమంతన్న పేరు చెప్పి మాట్లాడేంత స్థాయి కూడా ఎవరికి లేదు. ఎన్ని అభివృద్ధి కార్యక్రమం మైనపల్లి అంటేనే అభివృద్ధి అంటేనే మైనపల్లి. ఇక ఈ ఒక సాగగాడు ఇక సోమాజి కూడా అంటున్నాడ. మహేష్ కుమార్ యాదవ్ మాజీ కార్పొరేటర్ వీడు. వీళ్ళందరూ బట్టలు ఎప్పించుకొడతాము. వీడు ఏమో అనుకుంటుండు. మైనంపల్లి హనుమంతన్ అంటే మామూలు విషయం కాదు. అభివృద్ధి అంటే మైనంపల్లి ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా ఏ టైం వచ్చినా కూడా హనుమంతన్న ఆదుకునే మనిషిగా. రే మహేష్ కుమార్ యాదవ్ చెప్తున్నావు కదా, నువ్వు కృషి పోటీలు ఈ పోటీలు అంటున్నావు కదా, ఆ పోటీలు చేస్తున్నావు కదా. నువ్వు సోమాజి కూడా కుమార్ బస్సులకు వస్తావా, కుమార్ కూడా చౌరస్తాకు వస్తావా, యశోద హాస్పిటల్కి వస్తావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే అరే రేపు పొద్దుగా మేము చిట్కేది చెప్తున్నాం. మైనంపల్లి హనుమంతన్న సైన్యం నుంచి మాట్లాడుతున్నాం. హనుమంతన్న సైన్యం నుంచి మాట్లాడుతున్నాం. మల్కాజ్గిరి గౌతమ్ నగర్ గడ్డ నుంచి మాట్లాడుతున్నాం. బిడ్డ రేపు పొద్దుగాలు వస్తా అంటే సోమాజ్ కూడా చెడొస్తా. నువ్వా మేము చూసుకుందాం. ఫోన్ చేస్తే కూడా లేపుతలేవురా నువ్వు. గుత్తల దమ్ముంటే ఫోన్ ఆన్ చేయరా. రేపు పొద్దుగాల మా గౌతమ్ నగర్ డివిజన్ నుంచి, మల్కాజ్గిరి నుంచి, సిద్దిపేట నుంచి, మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి కూడా వస్తున్నాము. హనుమంతన్న సైన్యం వస్తుంది. రేపు పొద్దున చూసుకుందాం. అందరికి ఒకటే విషయం తెలియజేస్తున్నా. ఈడు సోమాజి కూడా డివిజన్ ఉంటాడట. రేపు పొద్దున మీకు గుట్టలు దమ్మని చెప్పు. హనుమంతన్న అంటే మేమంటే ఏదో, మే సైన్యం అంటే ఏదో మేము చూపిస్తాం. ఖచ్చితంగా బరాబర్ చెప్తున్నారే. ధైర్యం ఉంటే రాలేకపోతుంది కదా. మీ కేటీఆర్ గురించి ఇది మాట్లాడుతూ ఉత్సాహంగా పడుకున్నారు. ఒక్క